సాధారణ మానవుడు గాలిని గొలుసులతో కట్టగలడా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని బంధించే సాహసం ఎవరైనా చేయగలరా? కృష్ణుడు 5 ఊళ్ళు అడిగితే దుర్యోధనుడు సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వనని అరిచాడు. అంతటితో ఆగలేదు. ఆ గర్వాంధుడికి వినాశకాలం దాపరించి ఒక పిచ్చి ప్లాన్ వేశాడు. కట్టండిరా ఆ గొల్లవాడిని అని దుర్యోధనుడు గర్జించగానే సైనికులు గొలుసులతో ముందుకు వచ్చారు. సభలో ఉన్న భీష్మ, ద్రోణ, విదురులు తలలు దించుకున్నారు. కృష్ణ, నీ మాయలిక్కడ సాగవు. ఈ రోజే నీ ఆట కట్టించి నిన్ను ఈ రాజభవనపు చీకటి కారాగారంలో బంధిస్తాను. నిన్ను బంధిస్తే ఆ పాండవులు దిక్కులేని పక్షులై నా కాళ్ళ దగ్గరికి వస్తారు అని దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వినగానే కృష్ణుడు ఒక్కసారిగా నవ్వాడు. ఆ నవ్వు సామాన్యమైనది కాదు, అది లోక వినాశనానికి సంకేతం. సభలోని స్తంభాలు బీటలు వారుతున్నాయి, దీపాలు ఆరిపోతున్నాయి. చావు పడ్డవాడు మృత్యువునే బంధించాలనుకుంటే ఎలా ఇప్పుడు చూడబోతున్నారు.